పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బిర్సా ముండా జయంతి, బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, అమరేశ్వర స్వామిని దర్శించుకున్న భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ అరుణ్బాబు అన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం బెల్లంకొండవారిపాలెం చెంచు కాలనీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో గత నెల 15వ తారీఖున గిరిజనుల నేత, స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజనుల హక్కుల కోసం, వారి భూముల కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. వినుకొండలోని బిఆర్ అంబేద్కర్ బాలికల వసతి గృహాన్ని గత నెల 23వ తేదీన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, సాంకేతిక విద్య అందించే ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలో గురుకులాలను తీసుకొస్తామన్నారు. బాలికలు ఇంటర్తోనే ఆగిపోకుండా డిగ్రీలో కూడా గురుకులాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. డిఎస్సి ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 3,000 మంది వరకు ఉపాధ్యాయులను నియమించి గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచుతామన్నారు. బాలికల ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గురుకులాల నుంచి ఐఐటి, ఎంబీబీఎస్ సీట్లు సాధించే పిల్లల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుప్రసిద్ధ శైవ క్షేత్రం, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పంచరామాలలో ఒకటైన అమరావతి అమరేశ్వర ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి వార్లను గత నెల 29వ తారీఖున కుటుంబ సభ్యులతో దర్శించుకున్న భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముందుగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన స్థానిక వేద పండితులు. ఆలయంలో బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి వార్లను ప్రత్యేక పూజలతో దర్శించుకున్న కుటుంబ సభ్యులు. భారత మాజీ రాష్ట్రపతి అమరావతి రాక సందర్భంగా 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించిన కార్యక్రమంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు, జిల్లా ఎస్పీ, ఆలయ ఈవో పాల్గొన్నారు. పల్నాడు అంటేనే ముందుగా గుర్తొచ్చేది 12వ శతాబ్దం నాటి యుద్ధం, బ్రహ్మనాయుడు, నాగమ్మల వీరోచిత పోరాటం, పల్నాటి వీరుల తెగువ. ఇప్పటికీ ఆ యుద్ధం గురించి కథలుగా చెప్తుంటారు. ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఎన్నో కట్టడాలు నేటికి దర్శనమిస్తున్నవి. ఆచారవంతులు రక్షింపబడుతూ భావితరాలకు ఇక్కడి ఔన్నత్యాన్ని, త్యాగనిరతిని తెలియజేస్తున్నాయి. నాటి ఘటనలను మననం చేసుకుంటూ ప్రతి సంవత్సరం పల్నాటి ఆరాధనోత్సవాలు 5 రోజుల పాటు నిర్వహిస్తుంటారు. గత నెల 30వ తేదీన ప్రారంభమైన ఉత్సవాల నేపథ్యంలో ఉత్సవాల తొలి రోజు కారంపూడి వీరలంకమ్మ తల్లి దేవాలయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలను కూడా ప్రారంభించారు. 3వ రోజు చేపకుట్టి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి, ఈ సహపంక్తి భోజనానికి జిల్లా కలెక్టర్ అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొని ఈ సహపంక్తి భోజనాలను ప్రారంభించారు. 900 ఏళ్ల కిందటే కులమతాసి రూపు మాపేందుకు బ్రహ్మన్న చేపకూటిని ఏర్పాటు చేశారని, నేటి తరానికి పల్నాడు చరిత్ర, అప్పటి నాయకుల తీరు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. 5 రోజుల పాటు జరిగిన ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. రాష్ట్రంలో ఉన్న 10,000 తపాలా కార్యాలయాల ద్వారా దేశ విదేశాలకు ఆధ్యాత్మిక పోస్టల్ సేవలు అందిస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 2.6 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న తపాలా కార్యాలయ భవన నిర్మాణానికి ఈ నెల 1వ తారీఖున శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న పోస్టల్ కార్యాలయాలను ఆధునీకరించి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు ఆమోదం తెలపగా, ఇందులో ఆంధ్రప్రదేశ్లో 8 కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం లభించింది. ఇందులో పల్నాటి వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న రొంపిచర్ల, మాచర్ల మండలంలోని తాళ్లపల్లిలో కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం లభించి ప్రారంభానికి లైన్ క్లియర్ అయింది. ఈ 2 కేంద్రీయ విద్యాలయాలు ఎప్పుడో మంజూరయ్యి ప్రారంభానికి నోచుకోలేదు. ఈ నెల 6వ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదంతో ముందడుగులు పడ్డాయి. ఈ సందర్భంగా కేంద్రానికి నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృతజ్ఞతలు తెలిపారు.